యేసు తన శిష్యులతో కలిసి పడవలో సముద్రాన్ని దాటుతుండగా అకస్మాత్తుగా ఒక భారీ తుఫాను వచ్చింది. గాలులు ఉగ్రరూపం దాల్చాయి. అలలు పడవలోకి దూసుకొచ్చాయి. శిష్యులు భయంతో వణికిపోయారు. కాని యేసు మాత్రం ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నాడు. భయంతో వారు ఆయనను లేపి, గురువా, మేము నశించుచున్నాము అని కేకలు వేశారు. అప్పుడు యేసు లేచి గాలికి సముద్రానికి ఆజ్ఞాపించాడు, శాంతింపుము. ఆ క్షణమే తుఫాను ఆగిపోయింది. సముద్రం నిశ్శబ్దమైంది. ఈ సంఘటన మన జీవితానికి ఒక బలమైన సందేశాన్నిస్తుంది. మన జీవితంలో కూడా తుఫానులు వస్తాయి. సమస్యలు, భయం, బాధ. కొన్నిసార్లు దేవుడు నిశ్శబ్దంగా ఉన్నట్టనిపిస్తుంది. కాని ఆయన నిద్రపోతున్నట్టు కనిపించినా ఆయన అధికారం తగ్గిపోదు. శిష్యులు భయపడ్డారు. యేసు విశ్వాసాన్ని కోరాడు. యేసు మనతో ఉన్నప్పుడు భయానికి చివరి మాట ఉండదు. ఈ 40 రోజుల ఆత్మీయ ప్రయాణంలో మనం విశ్వాసంతో జీవిద్దాం. తుఫానులు ఎంత పెద్దవైనా మన ప్రభువు ఇంకా పెద్దవాడు. ఆ గొప్ప విశ్వాసంతో ముందుకు సాగుదాం.